అప్డేట్ రైట్. ఇక వరంగల్ విషయానికి వద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మనకి నిన్న మున్సిపాలిటీల్లో ఎలక్షన్స్ జరగలేదు, సారీ ప్రమాణ స్వీకారాలు జరగలేదు. ఎందుకంటే అనేక కారణాల కారణంగా అక్కడ కోరం లేక కానీ లేదంటే అక్కడ సఖ్యత లేకపోవడం, ఈ సర్దుబాట్లు సరిపోలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా కావచ్చు. మరి ఈ రోజైనా అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందా అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ ప్రశాంత్, ఇది తొర్రూరు కావచ్చు, డోర్నకల్ కావచ్చు, ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం కనిపిస్తుందా లేదంటే మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా? అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ ఆశ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు గాను నిన్న 9 మున్సిపాలిటీలలో సభ్యుల ప్రమాణ స్వీకారాలు, చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయిపోయింది. 9కి 9 కూడా పూర్తిగా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరో 3 మాత్రము వాయిదా పడ్డాయి. అందులో జనగామలో 30 వార్డులు ఉండగా అటు కాంగ్రెస్ పార్టీ 13, బీఆర్ఎస్ పార్టీ 12, ఇటు సిపిఐ సిపిఎం చెరో 3తో పాటు 3 ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో అక్కడ హంగు ఏర్పడింది. హంగులో ఆ కింగ్ ఎవరు అనేది మాత్రం నిన్న తేల్చుకోలేని పరిస్థితి. అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి కూడా తన యొక్క బల నిరూపణ కోసం అయితే అటు ఆ ఇండిపెండెంట్లను మరొక సిపిఎం సభ్యుని మద్దతు కోరి అటు 15 సంఖ్యను ఫిల్ చేసుకున్నామని చెప్పేసి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరడంతో అటు అధికార కాంగ్రెస్ పార్టీలో మాకు కూడా ఎక్స్ అఫీషియో ఎంపీ ఓటుతో సహా మాకు కూడా 15 ఉన్నాయి కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇరు వర్గాలు అటు వాదోపవాదాల మధ్య ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అటు కిడ్నాప్ అయ్యారంటూ కూడా మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఆ కేసు విచారణ పూర్తయ్యాక ఈ యొక్క అప్పటి వరకు వాయిదా వేస్తున్నానంటూ ప్రకటించారు. అయితే ఈ రోజు ఆ కిడ్నాప్ లాంటిది ఏం జరగలేదు, నేను బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తున్నానైతే ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రకటించడం కూడా కొత్త కొసమెరుపైంది. అయితే ఈ రోజు మరోసారి 12:30కు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే నిన్న జనగామలో సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. కేవలం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే పెండింగ్ ఉంది. ఈ యొక్క ప్రక్రియ కోసం అయితే ఇప్పటికే అక్కడ బిఎన్ఎస్ 163 ప్రకారం 200 మీటర్ల వరకు ఎవరు కూడా గుమికూడకుండా, ఇద్దరికి మించి ఉండకుండా. జనగాం సిచ్యువేషన్ ఇది. మరి డోర్నకల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు కూడా నిన్నటి సీన్స్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా లేదంటే సజావుగా ఈసారి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎస్ ఆశ, డోర్నకల్లో విచిత్ర పరిస్థితి. అక్కడ పూర్తి స్థాయిలో 20 వార్డులకు గాను 13 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా నిన్న సభ్యులు ఆ క్యాంపు నుంచి ప్రమాణ స్వీకారానికి రాకపోవడంతో అధికారులు నివ్వరపోయారు, అటు నిర్గాంతపోయారు. అదే ఆ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని, అదేవిధంగా నిన్న స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అటు మరిపేడ బంగ్లా సంబంధించినటువంటి మున్సిపాలిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం మరియు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కీలక భూమిక పోషించేందుకు అక్కడ సమయం కేటాయించడంతో ఈ రోజుకు వాయిదా పడ్డట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రోజు హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక బస్సులో అటు కాంగ్రెస్ సభ్యులు రావడంతో అటు ప్రమాణ స్వీకార అనంతరము వైస్ చైర్మన్ ఎన్నికలు అయితే పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే మరోవైపు తొర్రూరు ఉంది ఆశ. తొర్రూరులో కొంత యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. అక్కడ 16 వార్డులకు గాను 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 7 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే బీఆర్ఎస్ కు ఎక్స్ అఫీషియో ఓటు లేకపోవడంతో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. వాటితోటి చెరి సమానం 9 సంఖ్య కావడంతో అయితే టై అవుతుంది. అయితే హంగులో అధికార పార్టీ ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలా చైర్మన్ గిరి అని కూడా అటు అధికారులపై ఒత్తిడి తేవడంతో వాళ్ళపైన ఫిర్యాదు చేసింది అటు బీఆర్ఎస్ పార్టీ. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేశారు. అయితే ఈ ఫిర్యాదు సమయంలో ఈ రోజులో అటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారా అనేది మాత్రము అక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తమ పార్టీకి చెందిన వారే చైర్మన్ కావాలని కూడా పట్టుబట్టడంతో ఈ యొక్క వాయిదా పడిందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న అక్కడ అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ సమావేశ మందిరం వద్దకు వచ్చినప్పుడు ఇరు వర్గాలు పెద్ద ఎత్తున తోపులాట, ఒకరిపై ఒకరు పిడుగుద్దులతో దాడులు చేసుకునే స్థాయికి వెళ్లడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి మరీ అక్కడ ఇరు వర్గాలను అక్కడి నుంచి చెల్లాచెదురు చేయడంతో అయితే ఆ ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే ఎస్పీ శబరీష్, అదేవిధంగా స్థానిక డిఎస్పీ, సిఐ అందరూ కూడా అదుపులోకి తీసుకురావడానికి అయితే శ్రమ కోర్చిన పరిస్థితి. అయితే గంట సేపు కష్టపడి పోలీసులు ఎట్టకేలకైతే అటు ప్రశాంత వాతావరణాన్ని సృష్టించినప్పటికీ కూడా ఇటు వాయిదా పడడంతో అయితే మరోసారి అధికారులు ఊపిరి బిగుపట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మళ్ళీ 12:30కు సమయానికి వాయిదా వేశాడు స్థానిక ఆర్డీఓ గణేష్. అయితే ఈ రోజు కూడా 12:30 గంటల సమయానికి కేవలం సభ్యులు మాత్రమే లోపలికి అలో చేస్తారు. మిగతా
ఎవరు రాకూడదు అంటూ కూడా ఈ రోజు 200 మీటర్ల దూరంలో కూడా ఎవరు కూడా ఇద్దరు గుమికూడకుండా అటు నిషేధాజ్ఞ ప్రకటించారు. ఈ రోజు మంగళవారం తొర్రూరులో అంగడి సంత ఉంటుంది. ఆ సంత నేపథ్యంలో కూడా కొంత సభ్యులు అటు ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని అదుపు చేయడానికైతే అటు పోలీసులు భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే తొర్రూరులో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిల్లా శ్రేణులంతా కూడా అక్కడికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను ఇప్పటికే అటు మహబూబాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఆ ముఖ్య నేతలందరినీ కూడా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా తొర్రూరుకు రావద్దు, తొర్రూరులో నిషేధాజ్ఞలు ఉన్నాయి, వస్తే కనుక కేసులు నమోదు చేస్తామంటూ కూడా ప్రకటించి బీఆర్ఎస్ నేతలను అయితే గృహ నిర్బంధం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా ఎవరు కూడా అక్కడికి రావద్దు అని కూడా చెప్తున్నారు. స్థానికులు తప్ప స్థానికేతరులు ఎవరు కూడా తొర్రూరు పట్టణానికి రాకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ బిఎన్ఎస్ 163 ప్రకారం ఆ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్.